వయసులో వంకాయలు, ముసల్తనంలో ములక్కాయలని. ఈ వయసులో నీకెందుకు ఇన్ని కూరలు? వంకాయ ఎగురు పెట్టుకుంటే బాగుంటుందని. ఓసై బామ్మ, నీకెప్పుడు పెళ్ళైందే? నాకు 16 ఏళ్ళకే అయింది. అయితే నువ్వు 16 ఏళ్లకే పట్టమంచం మీద పట్లన్నీ నేర్చుకున్నావన్నమాట. ఇక మొదలు పెట్టిందే. మరి నా సంగతి ఏంటే? బయటేసి 16 ఏళ్ళైంది, కట్టు జారిపోతోంది, జాకెట్ కుట్లు ఊడిపోతున్నాయి, లగారన్ కోడిలా పెరిగాను. మరి నా పెళ్ళెప్పుడే? సిగ్గు చెవుడా, నా ప్రాణం తీస్తావే? మరేం చేయనే? గుండెల మీద గుళ్ళ పేరు ఎగిరెగిరి పడుతోంది, పైరగాలికి బయట ఆగనంటోంది. నా బాధలు నీకెట్ట తెలుస్తాయి? పుణ్యం పని చేస్తానులే, కృష్ణా నది గట్టు మీదకెళ్ళి డిస్కో డాన్స్ చేస్తాను. ఎవడో ఒకడు లేపుకుపోతాడు, ఆ తర్వాత జాతరే జాతర. కర్మ కర్మ, రామకోటి రాసుకోవాల్సిన వయసులో కామకోటి వినాల్సిన కర్మ పట్టింది. మర్చిపోయాను, ఆ బూతుల పాపయ్యని బావా అన్నాను. మంచం వేస్తాను రావా అన్నాడు. రైట్ చెప్తే లైట్ తీసేస్తా అన్నాడు. అయ్యో ఆడిస్తున్నావారా? నువ్వేమన్నా దిష్టి తీసి నిమ్మకాయలు దాటావేమే? తిమ్మిరి తిమ్మిరిగా వాగుతున్నావు. పెంకలో జీడి ఎంత ముదిరిపోయిందో నీకేం తెలుసే? కన్యత్వం నుంచి నేను త్వరగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను. నోరు మూసుకోవే తెక్కలదాన. చిత్తకార్తి కుక్కలాగా శివాలు ఎత్తుకోమాక, చుట్టుపక్కల వింటే నవ్విపోతారు. అసలు అది కాదులేవే నీ భయం. నాకు పెళ్లి చేస్తే ఎమోషన్ లో ఉన్న మా ఇద్దరిని చూసి నీకు ఎమోషన్ వచ్చి ఎక్కడ సెకండ్ సెటప్ పెట్టాల్సి వస్తుందోనని నీ భయం. మడ పెద్ద చిన్న లేకుండా వాగుతావా? ఇద్దరులో ఎదిగావు కానీ బుద్ధి లేదు నీకు. కుర్రు కుర్రు అమ్మల గన్నయమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, కొండ మీది కనకదుర్గమ్మ, పలుకు పలుకు. ఓ దొరసాని, ఆగమేఘాల మీద లగెడుతున్నావు లగారని కోడిలాగా. నీ పొరసెయ్యి చూపించు, నీ పుంజ ఏడున్నదో చెబుతా. అవునా? రండి దొరలు, మా మనవరాలు చేయి చూసి చెబుతురు కానీ రండి. రోజు పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీసేస్తా ఉంది. ఈ పిల్లకి పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పండి. కుర్రో కుర్రు కుర్రు, కోన జాతకం పలుకు పలుకు. చెయ్యి చూస్తే పాలరాతిలా ఉంది, చేతిలో గీత మాత్రం వక్రంగా ఉందే. ఆ వక్రం పోయి సక్రంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. మేలు చేసే వాడు లేక కీడు చుట్టుకున్నది అంటే పెద్ద దిక్కు కావాలన్న మాట. దీని అమ్మా నాన్న స్వర్గంలో ఉన్నారు, దానికున్న పెద్ద దిక్కు నేను ఒకదాన్నే. గొట్ట గొట్ట వెందుకమ్మా నీళ్లు లేకుండా? ఈ బొట్టు పోయినప్పుడే నీ పట్టు పోయింది, ఇంకెవరన్నా ఉంటే పిలిపించు. ఉన్న ఒక్క మనవడు ఏమైపోయాడో తెలియదు. 3 నెలలు అయింది ఇంటికొచ్చి. నా అన్నుంటే నా పెళ్ళి ఆగేదా? ఎక్కడున్నాడో జాడే లేదు. మీరెక్కడుంటారు దొరలో? ఊరూర్లా తిరుగుతాం. హైదరాబాద్ లో మకాం పెట్టాం. ఆ ఊర్లోనే రెడ్డి కాలేజీలో చదువుతున్నాడు. ఫోన్ చేసాం, ఉత్తరం రాసాం, ఇంతవరకు సమాధానం లేదు. మీకు కనిపిస్తే మీ బామ్మ రమ్మందని చెప్పరు? కుర్రో కుర్రు,